Hi everyone, welcome back to Vinusha Sweet Home. Welcome back to another vlog. ఇది డాడీ వాళ్ళు బెంగుళూరు నుండి వేలంగినికి వెళ్ళారనమాట. సో నేను వెళ్ళలేదు, డాడీ వాళ్ళు మాత్రం వెళ్ళారు. అక్కడ వాళ్ళని క్లిప్స్ తీసుకోమన్నాను, మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి. సమ్మర్ హాలిడేస్ ఇలా వచ్చినప్పుడు లేదా హాలిడేస్లో ఎటైనా వెళ్ళాలి ట్రిప్ అని ప్లాన్ చేసుకున్నప్పుడు మేమైతే ఈ ప్లేస్ని చూస్ చేసుకునే వాళ్ళం. ఎందుకో తెలీదు, చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అక్కడున్న వెదర్ కానీ, క్లైమేట్ కానీ, పక్షుల సౌండ్స్, బీచ్ సౌండ్, తర్వాత ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి రూమ్. అక్కడ రూమ్ రెంట్ లైక్ చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ ఒక్కోసారి 700 ఇలా ఉంటుంది, ఒకసారి 500 ఇలా ఉంటుంది. అంటే సీజన్ని బట్టి మారుతూ ఉంటుంది. లైక్ హాలిడేస్లో ఎక్కువ మంది ఇలా వస్తూ ఉంటే వాళ్ళు రెంట్ అనేది తగ్గిస్తూ ఉంటారనమాట, రూమ్ రెంట్. అలా ఉంటుంది అనమాట. రూమ్స్ కూడా నీట్గా ఉంటాయి. ఇవి వచ్చేసి అక్కడ వాళ్ళ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళదే అనమాట రూమ్స్ అన్నీ. నెక్స్ట్ ప్రైవేట్వి కూడా, రిసార్ట్స్ ఈ టైప్ కూడా ఉంటాయి. బట్ డాడీ ఎప్పుడు ఇవే ప్రిఫర్ చేస్తారు, కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ డైలీ ఎర్లీ మార్నింగ్ 8:30కి తెలుగు సర్వీస్ అయితే ఉంటుంది అనమాట. మనకు ప్రేయర్కి అటెండ్ అవ్వాలని అనుకుంటే. మీతో నేను ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, లైక్ దిస్ ఈజ్ అ గుడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే విజిటింగ్ పర్పస్, మనము లైక్ ప్రశాంతంగా ఉండొచ్చు, పీస్ఫుల్గా ఉండొచ్చు. నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టం. మేము ఇంకా హాలిడేస్ అంటే మేబీ అక్కడికి వెళ్ళిపోవటం, ఇలా ఉండటం వల్ల మాకు అది అలవాటు అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మ్యూజియంస్. ఇక్కడ 4 చర్చెస్ ఉంటాయండి, 4 చర్చెస్ ఆపోజిట్లో 4 డైరెక్షన్స్లో, అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇట్లా 4 ఉంటాయి. బీచ్ నుండి ఎదురుగా పెద్ద చర్చ్ ఉంటుంది, మెయిన్ చర్చ్. దానిపైనే తెలుగు సర్వీస్ కూడా మనకి డైలీ రెగ్యులర్గా పెడుతూ ఉంటారు. ఇంకా అక్కడైతే ఆ బర్డ్స్ సౌండ్స్, ఆ చెట్లు, ఆ గాలి, ఆ బీచ్ నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఏంటంటే అక్కడ బయట తినడం కంటే కూడా ఇట్లా రూమ్స్ ఉంటాయి కదా మనకు, ఆ రూమ్స్ కింద కిచెన్ ఉంటుంది అనమాట. లైక్ ఆ కిచెన్లో మనము పాత్రలు ఇవి యాక్చువల్లీ మా మమ్మీ అయితే తీసుకెళ్తుంది, కార్లోనే వెళ్తాం కాబట్టి పాత్రలు ఇవి కూడా ఇంటి దగ్గర నుండి తీసుకెళ్తుంది. నార్మల్గా అక్కడ పాత్రలు అవి కూడా అద్దెకిస్తారనమాట. సో మా మమ్మీకి అట్లా అద్దెకి తీసుకోవడం ఇష్టం లేక మావే తీసుకెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఈ కిచెన్ వచ్చేసి 15 మినిట్స్కి 15 రూపీస్, 30 మినిట్స్కి 30 రూపీస్, 1 అవర్కి 45 రూపీస్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటుంది. మనము ఎంతసేపు చేసుకుంటే మనము వాళ్ళ టైం లాగిన్ చేసుకుంటారు. సో అది ఎంతసేపు ఉంది అని చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు మనకి బిల్ వేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి వంటలు కూడా. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే దానికి, అక్కడ వెళ్ళి చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఎందుకు అని చెప్పేసి అర్థం కాదు. మేబీ అక్కడ ఈ సముద్రం నీళ్ళు, ఈ బీచ్ వాటర్ కాబట్టి ఆ టేస్ట్ మేబీ ఇంకా ఇంక్రీజ్ అవుతుందో ఏమో తెలియదు నాకైతే. ఇంకా మమ్మీ వాళ్ళైతే ఫిష్ తెచ్చుకున్నారంట. నేను వెళ్ళుంటే ప్రాన్స్, క్రాబ్స్ ఇట్లా ఏదో ఒకటి తెచ్చేవాళ్ళు. ఇంకా అవి జస్ట్ వాళ్ళైతే ఫిష్ మాత్రం తీసుకొని తిన్నారంట. చెప్పారు, నువ్వు వచ్చి ఉంటే లైక్ ఒక్కొక్కసారి క్రాబ్స్ ఇట్లా దొరకవు, ప్రాన్స్ ఇట్లా, అంటే సీజన్ వైజ్ ఉంటుంది కదా. క్రౌడ్ అయితే ఫుల్ ఉందంట అండి. మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారంట. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్లో ఇట్లా ఎక్కువ ఉంటారేమో అనుకున్నారు. బట్ సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదా, మేబీ ఆ రీజన్తో అయినా వెళ్ళుండొచ్చు చాలామంది. ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు ఇక్కడికి, వేలంగానికి. ఆంధ్ర అంటే అదే కోస్తాంధ్ర, వాళ్ళే ఎక్కువ వెళ్తారని లేదు. అంటే మేము వెళ్ళినప్పుడు మాకు కనిపించిన వాళ్ళు ఆల్మోస్ట్ మాకు అట్లా కోస్తాంధ్ర వాళ్ళే ఎక్కువ కనిపించారనమాట. అంటే మాట్లాడతారు కదా ఎక్కడి నుండి అని. అంటే వేరే రాష్ట్రంలో ఆ భాష రాని ప్లేస్లో మనం వెళ్ళి మన తెలుగు వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా పలకరిస్తారు. ఎక్కడి నుండి వచ్చారు ఇవి అడగడం కామన్. ఇంకా ఇది నేను చెప్పాను కదా, ఇట్లా ఆపోజిట్లో చర్చెస్ ఉంటాయి. 2 ఆపోజిట్ ఇట్లా, అదే డైరెక్షన్ వైజ్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇట్లా 4 డైరెక్షన్స్లో 4 చర్చెస్ ఉంటాయి.
ఆ బడ్స్ సౌండ్స్ వింటే ఎంత మైండ్ రిలాక్స్ అవుతదంటే అసలు చెప్పలేను మీకు. ఫుల్ చెట్లుంటాయి. బెంచెస్ వేసుంటారు అక్కడక్కడ కూర్చోవడానికి. ఆ చెట్ల కింద వెళ్ళి కూర్చుంటే బర్డ్స్ సౌండ్స్ చాలా బావుంటది చూసేకి, వినేకి అందరికీ గూడా. మేబీ మేము క్లైమేట్‌కి ఎక్కువ ఇష్టపడతాం మేము. అందుకే మేము ఎక్కువ దాన్ని చూస్ చేస్తాము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. ఫుల్ క్రౌడ్ ఉండే అంట చెప్పారు. అండ్ ఒక్కోసారి మేము ముందు చిన్నప్పుడు వెళ్ళేప్పుడైతే ఒక్కోసారి వన్ డే అలా రూమ్స్ అయితే దొరికేవి గూడా గాదు. వెయిటింగ్ రూమ్‌లోనే వెయిట్ చేసేవాళ్ళము. ఇంకా ఈ మధ్య ఏమైందంటే రూమ్స్ అవి చాలా ఎక్కువగా కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. చాలా చాలా కన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ ఎంత కన్‌స్ట్రక్ట్ చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఈవెన్ జనాలు కూడా అలానే వస్తారు. ఇంకా ఓన్లీ మన ఇండియన్సే కాదు, ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటారు. లైక్ ఇట్లా మనం కిచెన్స్‌లో ఇట్లా వంటలు చేస్తూ ఉంటాం కదా! వాళ్ళొచ్చి కెమెరాస్‌తో షూట్ చేసుకుంటూ ఉంటారు మన రెసిపీస్ ఇట్లా అవి కూడా. అమ్మ వాళ్ళు జస్ట్ ఒక 2 డేస్ ఉన్నారు. ఇది బీచ్‌కి వెళ్తున్నారనమాట. బీచ్‌కి ఇంకా చర్చ్ ఉంటుంది. చర్చ్ ముందు నుండి ఇట్లా బీచ్‌కి వెళ్తూ ఉంటారు. ఇంకా అవంతా గూడా షాపింగే ఉంటుంది. ఎంత చూసినా షాపింగ్ ఉంటుంది. మీలో ఎంతమందికి బీచ్ వైబ్స్ అంటే ఇష్టం? బీచ్‌కి వెళ్ళాలని ఇష్టం, బీచ్‌లో ఆడుకోవాలని ఇష్టం. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం బీచ్‌లో. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే మా మమ్మీ మమ్మల్ని రండి, రండి, రండి అని పిలుస్తున్నా కూడా వెళ్ళమనమాట. అంత ఇష్టం మాకు బీచ్‌లో ఆడుకోవటం అంటే. ఇంకా నేను లేను కదా! సో, మా సిస్టర్ కూడా లోపలికి వెళ్ళకుండా బయట బయట ఆడుకున్నది. ఇంకా జస్ట్ మా డ్యాడ్ ఒక్కరెళ్లారంట బీచ్‌లోకి. ఇంకా దాని తర్వాత అలాగే ఇంకా బీచ్ నుండి వచ్చేటప్పుడే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత రూమ్‌కి వెళ్లారంట. మా మమ్మీకి వాటర్ అంటే భయము. సో, అందుకే మమ్మల్ని కూడా ఎక్కువ వెళ్ళనీయదు. ఇంకా మా సిస్టర్‌కి కూడా మరీ కొంచెం లోపలికెళ్ళాలంటే భయపడుతుంది. నాకైతే చాలా ఇష్టం బీచ్‌లో బాగా ఆడుకుంటాను. యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే మనకు కంపేర్ చేసుకుంటే అక్కడికి, ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటాయన్నమాట ప్రైజెస్. లైక్ మనమొక ఏం చెప్పాలి మీకు ఎగ్జాంపుల్‌గా ఒక టెడ్డీ బేర్ ఇక్కడ 500 రూపీస్ ఉందంటే అక్కడ మనకు 250, 300 రేంజ్‌లోనే దొరుకుతుంది. సో, ఇట్లా డిఫరెన్సెస్ అయితే ప్రైస్ చాలా వేరియేషన్ ఉంటదనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్‌గా 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ ఇట్లా స్టోర్స్ పెట్టేస్తారనమాట. ఇంకా వెళ్ళి మనకిష్టమైంది తీసుకోవచ్చు. ఫిక్స్‌డ్ ఉంటుంది ప్రైజెస్. అంటే ఆ 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 60 రూపీస్ ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గవ్వలవి చాలా ఎక్కువుంటాయన్నమాట ఆర్ట్ వర్క్స్. నాకైతే అవంటే చాలా ఇష్టము. అది చర్చ్ కదా! క్రిస్టియన్సే వెళ్ళాలి అట్లా ఇట్లా అని ఏమి ఉండదండి. అక్కడ చూస్తే హిందూస్, ముస్లిమ్స్ అందరూ వస్తారు. అంటే అదొక ఎక్స్‌పీరియన్స్ కదా! మంచి ప్లేస్ అండి. నేను చెప్తున్నాను కదా! ఆ బీచ్ వైబ్స్, ఆ షాపింగ్, ఆ ప్రశాంతత ఇవన్నీ చాలా బావుంటాయి. ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మేమైతే ఫుల్ షాపింగ్ చేసేవాళ్ళం నేను, మా సిస్టర్. అంటే ప్రతి షాప్‌లోకి దూరిపోయేవాళ్ళము. ఇది కొనాలి, కొంటాము అనేది పక్కన పెడితే కనీసం విండో షాపింగ్‌కైనా వెళ్ళిపోతామనమాట. లైక్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి టాయ్స్ ఇవి మాత్రమే కాకుండా లైక్ సామాన్లు కూడా ఉంటాయన్నమాట. లైక్ ఇత్తడి పాత్రలు ఇట్లా అంతా గూడా
చాలా ఉంటాయి. మా మమ్మీ ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ కిచెన్‌లో వస్తువుల గురించే వెతుకుతూ ఉంటది. ఈ లైక్ నిన్న ఏదో షాపింగ్‌కెళ్ళింటే ఏదో పనుండి గ్రాసరీస్‌కని చెప్పేసి నేను అట్లా వెళ్ళాననమాట. మా సిస్టర్ అంటుంది, "పెళ్ళైన వాళ్ళందరూ ఇంతేనా? ఫస్ట్ కిచెన్‌లో ఆ వస్తువుల దగ్గరికే వెళ్ళిపోతారు ఎందుకు?" అని చెప్పి నవ్వుతూ ఉంది తను. ఎందుకో తెలీదు కానీ మేము ఇంత పెద్దయ్యాక కూడా టాయ్స్ అంటే మాకు చాలా ఇష్టము. ఎప్పుడు వెళ్ళినా కూడా టాయ్స్ ఖచ్చితంగా కొంటూ ఉంటాము. ఇంకా అమ్మాయిలం కదా! మనకు ఇంకా ఈ క్లిప్స్, ఈ నెయిల్ పాలిష్‌లు ఇవన్నీ కంపల్సరీ అనమాట. సో, ఇంకా ఇదిగోండి వెతుకుతున్నారు మా అమ్మ, మా సిస్టర్ ఇద్దరు. ఇంకా ఇక్కడ హల్వా ఇది చాలా బావుంటదండి. సో, మేము ఎప్పుడు వెళ్ళినా గూడా ఈ షాప్‌కే వెళ్తాము. అండ్ వాళ్ళు మమ్మల్ని గుర్తుపడతారనమాట. బాగా పలకరిస్తారు. ఇంకా హల్వా ఇది లైక్ గోధుమ పిండి హల్వా సంథింగ్ అలా చేస్తారనుకుంటా. చాలా టేస్టీగా ఉంటది హల్వా. ఇంకా బనానా చిప్స్, అలాగే లైక్ శనగలు ఇవి ఉంటాయి కదా! వాటిని ఇలా పొయ్యి మీద పెట్టి ఇట్లా ఐరన్ తవాలో ఇట్లా లైక్ జల్లెడ లాంటి దాంట్లో ఇలా చేస్తారు. అంటే ఫస్ట్ ఇసుక పోసి ఒక ఐరన్ ప్యాన్‌లో దాంట్లో ఇవన్నీ వేస్తారనమాట. ఇసుకలో చేస్తారు. ఆయిల్‌లో ఫ్రై చేయకుండా ఇసుకలో ఫ్రై చేసి దాన్ని ఇట్లా జల్లించేసి పెడతారు. సో, ఇంకా నా కోసము అయితే అమ్మ వాళ్ళు హల్వా, ఇంకా బనానా చిప్స్, శనగలు ఇవి తీసుకున్నారు. ఇంకా నా కోసం టాకింగ్ టామ్ తీసుకొచ్చింది మా సిస్టర్. Hi, my name is Tom, and I can tell stories and sing. Let's go! ఇంకా అలాగే రైస్ మీద నేమ్స్ రాసి ఉంటది కదా! కీ చైన్స్. సో, అవి తీసుకొచ్చింది. అలాగే ఇంకా విన్ను కోసం అయితే కార్ తీసుకొచ్చింది. మా విన్నుకి కార్లంటే చాలా ఇష్టం అనమాట. చెప్పాను కదా! మేమెంత పెద్దయినా గూడా టాయ్స్ అంటే అంతే ఇష్టము. ఇంకా ఈ డాగీస్‌ని తీసుకొచ్చింది నా కోసము. ఇంకా అట్లాగే కొన్ని క్లిప్స్ ఇవేవో తీసుకొచ్చింది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్. నేను లింక్స్‌ని డిస్క్రిప్షన్‌లో వదులుతాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీలో ఎంతమంది ఈ ప్లేస్‌ని ఆల్రెడీ విజిట్ చేశారు అని నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.